యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించే సమయం, ఆశీర్వదించే సమయం దగ్గరగా ఉంది. హల్లెలూయా. ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధన జరుగుతున్న రండి. అనేక మంది వస్తున్నారు, మీరు కూడా రండి. దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడతాడు. బలమైన కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు మీరు పొందుకుంటారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. హల్లెలూయా. అద్భుతమైన మాట ప్రభు మీతో మాట్లాడుతూ, మీరు ప్రార్థన చేయుచుండగా, మీరు మనవి చేయుచుండగానే దేవుడు ఆలకిస్తున్నాడట. ఈ రోజు నువ్వేమైతే అడుగుతున్నావు ఈ వాగ్దానం ద్వారాగా, ఈ ప్రార్థనలో ఏమైతే అడుగుతున్నావో, నువ్వు అడుగుతూ ఉన్నప్పుడే దేవుడు ఆలకించబోతున్నాడు. ఆయన గనక నీ ప్రార్థన వెంటే నీకు జవాబు వచ్చినట్లే, నీ కార్యం జరిగిపోయినట్లే, దేవుడు నీకు మేలు చేసేసినట్టే. హల్లెలూయా. ఈ వారంలో దేవుని బిడ్డలనే చెప్తున్నాను, మీ మనవి దేవుడు విని నీకు జవాబు దయచేయబోతున్నాడు. నీ ప్రార్థన విని నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. మునుపు రోజుల్లో ఎప్పుడు చూడండి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. దేని బిడ్డలారా, ఈ వారంలో దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. నువ్వు మనవి చేస్తూ ఉండగానే నీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు. హిజ్కియా మొర్ర పెడుతూ ఉండగానే దేవుడు అతని మనవిని ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమల్లో ఉన్నావో, ఎన్ని కష్టాల్లో ఉన్నావో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావో, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ మనవి ఆలకిస్తున్నాడు. నేను విడుదల చేయబోతున్నాడు, నేను స్వస్థపరచబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి. ఎంతమంది వాగ్దానం వింటా ఉన్నారో, నా ప్రార్థన దేవుడు విన్నాడా అని నువ్వు అనుకుంటూ ఉన్నా. అవును, దేవుడి మనవి ఆలకించాడట. నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ఇంటి విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు. నీ వ్యాపార విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు. నీ పిల్లల విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే కూడా గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నా మనవి నువ్వు ఆలకించవని నమ్మండి, విశ్వసించండి. దేవుడు గొప్ప కార్యాలు సొంతం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. వారి మనవి చేయుచుండగానే వారి మనవి ఆలకిస్తానన్న ప్రభు. అవును, ఎంతమంది వాగ్దానం విని ప్రార్థనలు ఎక్కిస్తున్నారో, మీ మనవులన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుని బిడ్డ, గొప్ప కార్యాలను చూడబోతున్నావు. నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటున్న వేస్తున్నామలో గొప్ప కార్యాలు, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, దెయ్యాలు పారిపోతున్న, చీకటి పారిపోతుందని కుటుంబంలో. ఓ దేవానికి స్తోత్రాలు. అద్భుతాలు, స్వస్థతలు జరిగించేవారు, వ్యాపారాలు దీవించండి ప్రభు. వారు మనవిని మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు మనవి చేయించి ఉండగానే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నీకు జవాబు దయచే. భయపడద్దు, ధైర్యంగా ఉండు. నీ ప్రార్థనలకు జవాబు దొరకబోతుంది. గాడ్ బ్లెస్ యూ.